ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వేదవతి అయితే రామరాజు దగ్గరకు వచ్చి, ఏవండి, నేను పంతులు గారితో మాట్లాడానండి. ఈరోజు దివ్యమైన ముహూర్తం ఉంది. ఇక చందుకి అలాగే శ్రీవల్లికి మొదటి రాత్రిని జరిపించాలి అని చెప్పడంతో ఆ మాట విన్న రామరాజు అయితే చాలా సంతోషంగా, వేదవతి, నువ్వు చాలా మంచి మాట చెప్పావు. వాడి పెళ్ళి నా చేతుల మీద చెయ్యాలని ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కలలు కన్నాను, అవన్నీ నెరవేరాయి. ఇక త్వరలో వాళ్ళ పిల్లల్ని ఈ చేతులతో ఎత్తుకోవాలని సంతోషిస్తున్నాను అని చెప్పి రామరాజు చెప్పడంతో ఆ మాట విన్న వేదవతి, సరేనండి, మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తుంది. శ్రీవల్లి కూడా అటునుంచి వెళ్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలనైతే వింటుంది. ఇక వేదవతి అయితే, ఏవండి, చందు శ్రీవల్లి కంటే ముందుగా సాగర్ నర్మదల పెళ్ళి కూడా అయింది. వాళ్ళు చందు పెళ్ళయ్యే వరకు వాళ్ళ మొదటి రాత్రిని చేసుకోలేదన్న సంగతి మీకు కూడా తెలుసు. మరి వాళ్ళిద్దరి గురించి మీరేం మాట్లాడట్లేదు అంటే అన్నానంటారు, కానీ ఎప్పుడు పెద్దోడి గురించినా కాస్త నడిపోడి గురించి కూడా ఆలోచించాలి కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక ఆ మాట విన్న రామరాజు, బుజ్జమ్మ, నర్మదకి అలాగే సాగర్కి కూడా అన్ని ఏర్పాట్లు చెయ్యి, అలాగే పనిలో పని ఆ చిన్నడు అలాగే ఆ అమ్మాయి ప్రేమ ఉంది కదా వాళ్ళు అని అంటుంటే, ఇప్పటికీ ఈ రెండు జంటలకి జరిపిద్దాం. ఇక చిన్నోడికి ప్రేమకి ఆ ఏర్పాటు చేయడానికి చాలా సమయం ఉంది అని చెప్పి ఇక వేదవతి అయితే చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంది. అదంతా విన్న శ్రీవల్లి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక శ్రీవల్లి తన గదిలోకి వచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఇంకా వాళ్ళమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, వల్లి, ఏమైందే, ఈ టైంలో చేశావు అని అంటుంటే, అమ్మ, అత్తయ్య గారు మావయ్య గారు మాట్లాడుకుంటుంటే ఇప్పుడే విన్నాను. ఈరోజు రాత్రికి ఆయనకి నాకు శోభనం ఏర్పాట్లు చేస్తున్నారమ్మా అని చెప్పడంతో, ఎంత మంచి మాట చెప్పావు, అది త్వరగా జరిగిపోవాలి అని చెప్పి ఇక వాళ్ళమ్మ మాట్లాడుతుంటే, అమ్మ, నాకే కాదు, నర్మదకి సాగర్కి కూడా ఈరోజే మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పడంతో, అదేంటే, వాళ్ళకి ఈరోజు చేయడం ఏంటి, వాళ్ళకి మీకంటే ముందే పెళ్ళయింది కదా అని చెప్పడంతో, అవునమ్మా, అత్తయ్య మా అయ్య మాట్లాడుకుంటే విన్నాను, వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కానీ ఇంతవరకు వాళ్ళిద్దరికీ మధ్యలో ఏది జరగలేదంట. ఈయనకి పెళ్ళయ్యే వరకు వాళ్ళిద్దరి మొదటి రాత్రిని జరుపుకోనని వాళ్ళిద్దరూ ఒకరినొకరు చెప్పుకున్నారంట. అత్తయ్య గారు అన్నారు. అమ్మా, అసలు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. పెద్దన్నయ్య పెళ్ళవలేదని రెండో అతను ఏకంగా శోభనాన్నే ఆపుకున్నాడంట. వీళ్ళందరికీ ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానం ఉందో అని చెప్పి ఇక శ్రీవల్లి చెబుతుంటే వాళ్ళమ్మ మాత్రం, తింగరతన, ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతున్నదా? నువ్వు ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది వాళ్ళందరితో కలిసిపోవడానికి కాదే, మీ అత్తయ్య మావయ్యని నీ గుప్పిట్లో పెట్టుకోవడానికి, అలాగే నీ భర్త ఏం చెప్తే అది వినేలా చేయడానికి. అక్కడ ఆ ఆస్తి మొత్తం వివరాలు అడిగాను. ఆ ఇల్లే చాలా విలువ చేసిద్దని అందరూ చెప్పుకుంటున్నారు. అందుకే నేను ఓ పని చెప్తాను, చెయ్యి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక శ్రీవల్లి అయితే వాళ్ళమ్మ చెప్తుందంతా వింటుంది. అలా విన్న కొద్దిసేపటికి శ్రీవల్లి, అమ్మోయ్, అలా చేస్తే అందరూ నన్ను ఒక శత్రువుని చూసినట్టు చూస్తారేమో అని చెప్పడంతో, నువ్వు అలా ఎందుకు మాట్లాడతావు, నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి వాళ్ళమ్మ అయితే శ్రీవల్లికి ఇక ట్రైనింగ్ ఇస్తుంది. శ్రీవల్లి కూడా, అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఆయన డబ్బులు అడుగుతారేమోనని భయంగా ఉందే అని చెప్పడంతో ఆ మాట విన్న శ్రీవల్లి తల్లి, చూడు వల్లి, నేను చెప్పినట్టుగా చేయమని చెప్పాను కదా, ఆయన అల్లుడు గారికి ఇంకొక 10 రోజులు గడువు అడగమన్నాను, అడగలేదా నువ్వు అని చెప్పడంతో, లేదమ్మా, అడగలేదు, ఆయనతో ఈ డబ్బుల గురించి మాట్లాడాలంటేనే నాకు కంగారు వచ్చేస్తుంది. ఆయన నన్ను ఎంత ప్రేమించారో
అంతలా నమ్మారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఎట్టా చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే, ఒసే పిచ్చిదానా, నువ్వు ఇట్లాగే చేసి దొరికిపోయేలా ఉన్నావు. ముందు నీ భర్తని ఎట్లా గుప్పిట్లో పెట్టుకోవాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి, సరే జాగ్రత్త అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక శ్రీవల్లి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్తుంటే, ఇంతలో వల్లికి ఎదురుకుండా ఇంకా ప్రేమ అయితే వస్తుంది. ప్రేమని చూసిన వల్లి ఒక్కసారిగా కంగారు పడుతూ, ప్రేమ నువ్వేంటి ఎక్కడున్నావు, ఎప్పుడొచ్చావు అని అడగడంతో, ఏం లేదులే, నువ్వు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు కదా, అప్పుడొచ్చాను అని చెప్పి ప్రేమ చెప్పడంతో ఒక్కసారిగా వల్లి కంగారు పడుతూ, ఇదేంటి, నేను అమ్మతో ఫోన్ మాట్లాడిందంతా ఈ ప్రేమ వినేసిందా ఏంటి అని అంటూ ఉంటే అని అనుకుంటూ, ఏంటి అయితే నేను ఫోన్లో అని అంటుంటే, కంగారు పడకలే అక్క, నేనేమి నువ్వు మాట్లాడింది వినలేదు, నువ్వు మాట్లాడుతుంటే వచ్చాను. ఎవరక్క అంతసేపు మాట్లాడుతున్నావు అని ప్రేమ అడగడంతో, ఎవరితో మాట్లాడతాను, అమ్మతో మాట్లాడతాను. రాత్రికి సోమనం ఏర్పాట్లు చేస్తున్నారని అమ్మకి చెప్పాను, వాళ్ళు కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అమ్మయ్య ఇదేం వినలేదు అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక ప్రేమ అయితే ఆ విషయాలు చెప్పటానికి శ్రీవల్లకెందుకు నన్ను అంత కంగారు పడుతుంది నన్ను చూసి అని చెప్పి ప్రేమ తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే, ఇంతలో నర్మద కనిపిస్తుంది. నర్మదని చూసిన ప్రేమ అక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదని వెనక నుంచి పట్టుకుంటుంది. ఒక్కసారిగా నర్మద, ఏంటి ప్రేమ, చిన్న పిల్లల ఏంటిది, వదులు వదులు అని చెప్పి తనని వదిలించుకుంటుంది. ఏంటక్క, నేను పట్టుకుంటే బావగారు పట్టుకున్నట్టుగా అనిపించిందా అని అంటుంటే, ఛీ ఏంటా మాటలు అని చెప్పి నర్మద సిగ్గుపడుతుంది. ఇక నర్మద సిగ్గు చూసిన ప్రేమ నవ్వుతూ, అక్క కాస్త సిగ్గుని రాత్రి దాకా దాచిపెట్టుకో, ఎందుకంటే రాత్రికి నీకు బావగారికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పడంతో దానికి నర్మద సిగ్గుపడుతూ తల దించుకుంటుంది. ఏంటి ఇదంతా సిగ్గే, ఇంతవరకు నర్మదక్కని ఇలా ఎప్పుడూ చూడలేదు, భలే ఉంది అని చెప్పి ప్రేమ అయితే కాసేపు నర్మదని ఆట పట్టిస్తూ ఉంటుంది. అదంతా చూసిన శ్రీవల్లి మరింత కుళ్ళుకుంటుంది. ఇక శ్రీవల్లి అయితే చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం వేదవతి అయితే ఫస్ట్ నైట్కి కావలసిన అన్ని ఏర్పాట్లని సిద్ధం చేస్తుంది. ఇంకా ధీరజ్ని పిలిచి, ధీరజ్ 2 గదుల్లో పూలతో డెకరేట్ చేయమన్నాను, మరి చేయించావా అని అడగడంతో, అమ్మా ఆల్రెడీ నేను అవన్నీ పూర్తి చేశాను, ఇదిగో కావలసినవన్నీ కూడా ఇక్కడే పెట్టాను అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, అప్పుడే తిరుపతి వచ్చి, అక్క ఇదేం బాలేదు, అన్యాయం అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి, ఏంట్రా అట్లా మాట్లాడుతున్నావు, అన్యాయమా, నేనేం చేశాను అని అంటుంటే, అక్క మీ ఇంట్లో 3 కొడుకులున్నారు, కానీ నువ్విద్దరికే ఫస్ట్ నైట్ చేయడం నాకేం నచ్చలేదు, పాపం చిన్నల్లుడు ఎంత బాధపడతాడు అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతూ తిరుపతి వైపు చూస్తాడు. చూడు మామా, నా గురించి నీకెందుకు అన్నట్టుగా అలా చూస్తూ ఉంటే ఇక వేదవతి, రే తిరుపతి, వాళ్ళిప్పుడు చదువుకుంటున్నారు కదరా, తర్వాత చూసుకుందాం, ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు ఇద్దరిని రెడీ చేయాలని చెప్పాను కదా, నీకు సాయంగా చిన్నమ్మాయిని కూడా తీసుకెళ్ళు అని చెప్పడంతో ఇక కామాక్షి కూడా, అమ్మా నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి అన్నీ తీసుకుని ఇంకా గదిలోకైతే వెళ్తారు. ఇంతలో చిన్నమ్మాయి అయితే నర్మదని అలాగే శ్రీవల్లిని కూడా అక్కడికి తీసుకొస్తారు. ఇక ఇద్దరిని చూసిన కామాక్షి అయితే, ఏంటి వదినలు ఈరోజు మీకు ఫస్ట్ నైట్? అవును మర్చిపోయాను, నర్మదొదిన నాకు ఆడపడుచు కట్నం కింద ఏదో కొనిస్తాను అని చెప్పింది, కానీ ఇంతవరకు ఏదీ లేదు అని చెప్పి ఇక కామాక్షి అయితే నర్మదని అడగడంతో నర్మద ఇస్తాను అని చెప్పి చిన్నగా తడబడుతూ మాట్లాడుతుంది. ఇంతలో వేదవతి వచ్చి, ఇదిగో పెద్దమ్మాయి, మళ్ళీ మొదలు పెట్టావా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు అట్లా నా కోడలని ఇబ్బంది పెట్టొద్దని.
ఇంకొకసారి నా కోడళ్ళని ఇబ్బంది పెట్టావంటే నిన్ను అని అంటుంటే, అమ్మా నేనేమి ఇబ్బంది పెట్టలేదే, నేను ఈ ఇంటి ఆడపిల్లని, కనీసం నాకు ఇవ్వవలసిన ఆడపడుచు కట్నాలన్నా ఇవ్వాలి కదా అని అంటూ ఉంటే, ఇంతలో తిరుపతి వచ్చి, ఏంటి ఆడపడుచు కట్నమా, అంతకు మించి ఎక్కువే ఇంటి నుంచి మీ ఇంటికి వెళ్తున్నాయి, అవి మర్చిపోయి మాట్లాడుతున్నట్టుంది మన పెద్దమ్మాయి అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే, దానికి కామాక్షి, మావయ్య నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, అందరూ కలిసి నన్ను అవమానిస్తున్నారు, నేను నేను ఇక్కడి నుంచి ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇక నర్మదని అలాగే శ్రీవల్లిని రెడీ చేస్తూ ఉంటారు. కానీ శ్రీవల్లి మాత్రం తనతో సమానంగా నర్మదకి అన్నీ జరగడం తనకి ఏమాత్రం కూడా నచ్చదు. పైగా ఈ ఇంటికి తనకంటే ముందుగా నర్మద వారసుని ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ ఆస్తిలో కొంత భాగం నర్మదకి వెళ్ళిపోతుంది. ఈ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలి, అలాగే కుటుంబాన్ని ముక్కలు చేయాలి, చందుని తన వైపుకు తిప్పుకోవాలి, అలాగే తనని వేదవతి అలాగే రామరాజు నెత్తిన పెట్టుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే నర్మదకి అలాగే సాగర్కి ఫస్ట్ నైట్ జరగకూడదని వాళ్ళమ్మ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఇక శ్రీవల్లి అయితే వేదవతి అలాగే రామరాజు దగ్గరికి వెళ్తుంది. ఇక వేదవతి అయితే శ్రీవల్లిని చూసి, అబ్బా చక్కగా ఉన్నావు, కుందనపు బొమ్మలా ఉన్నావు, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇక ఈ రోజు నుంచి నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావని వేదవతి అంటుంటే, అత్తయ్య మావయ్య నాకు ఈ ఫస్ట్ నైట్ జరిపించుకోవాలని అస్సలు అనిపించట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఆ మాట విన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంకా శ్రీవల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తారు. వేదవతి, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీకు చందుకి పెళ్లి జరగాలని నువ్వెంతగానో ఆశపడ్డావు, ఆ రోజు పీటల మీద నుంచి చందుని కిడ్నాప్ చేసిన రోజు కూడా నువ్వు ఎంతగానో కంగారు పడ్డావు, ఎంతగానో ఏడ్చావు. మరి చందుతో ఈ రోజు నుంచి నీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని ఎంతోమంది ఈ క్షణం కోసం ఆశపడుతుంటారు, కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే, అది కాదత్తా, ఒకే కప్పులో ఇద్దరికి ఒక్కరోజే మొదటి రాత్రిని జరిపించకూడదని అంటారు. అట్టా జరిగితే ఎవరో ఒకరికి ఏదో ఒక కష్టం వస్తుందంట. అందుకే నాకంటే ముందుగా నర్మదకి సాగర్కి పెళ్ళి జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళకే మొదటి రాత్రిని జరిపించండి, మాకు మరొక రోజు ఎప్పుడన్నా పెట్టండి అని చెప్పడంతో ఆ మాట విన్న రామరాజు, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, ఏ శుభకార్యమైనా మీతోనే మొదలు పెట్టాలి, మొదటిగా మీకు కాకుండా వాళ్ళకి జరిపించడం అనేది అని అంటుంటే వేదవతి కూడా, అయినా ఇదంతా అప్పట్లో పాత రోజుల్లో మాట్లాడుకున్న మాటలు, అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను, నా ఇద్దరు కొడుకులకి ఈరోజే మొదటి రాత్రిని ఏర్పాటు చేశాను అని అంటుంటే, అత్త మీ మాటకి ఎదురు చెప్తున్నానని నన్ను తప్పుగా అనుకోకపోతే నేను చెప్తుంది కాస్త వినండి. ఇట్టాగే మా ఊర్లో మా పక్కింట్లో వాళ్ళిద్దరు కొడుకులకి ఒకేసారి ఫస్ట్ నైట్ చేస్తే వాళ్ళ చిన్నబ్బాయికి ప్రాణహాని వచ్చింది. మరి అట్లాంటి కష్టాలు రాకూడదంటే ఇద్దరిలో ఎవరికో ఒకరికే జరగాలి అని చెప్పడంతో ఆ మాట విన్న వేదవతి ఒక్కసారిగా, అమ్మో అయినా ఇవన్నీ నీకెవరు చెప్పారు అని చెప్పి పక్కన ఉన్న తిరుపతి అలాగే కామాక్షి అడగడంతో, ఎవరు చెప్తారు, ఇందాక అమ్మకి ఫోన్ చేసి ఈ శుభవార్తను చెప్దామని చెప్తే ఆ అమ్మే ఈ విషయం గురించి చెప్పింది, అందుకే వాళ్ళిద్దరికీ సరిపించేయండి, ఈసారి ఎప్పుడన్నా మాకు సరిపించండి, ఇద్దరికీ ఒక్కసారి మాత్రం వద్దు అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతూ వాళ్ళ వైపు దొంగ చూపులు చూస్తుంది. ఇక రామరాజు అలాగే వేదవతి
ఒకరినొకరు చూసుకుంటారు. వేదవతి అయితే, ఏవండి, ఏంటండి ఈ అమ్మాయి ఇట్టా మాట్లాడుతుంది, నాకెందుకో భయంగా ఉంది అని అంటుంటే, ఇంకా రామరాజు మంచిది కాదని చెప్పినప్పుడు వినాలి కదా బుజ్జమ్మ. ఈ ఇంటి పెద్ద కొడుకు చందు ఫస్ట్ నైట్ని ఈరోజు చేసి మరొక రోజున వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టిద్దాం అని చెప్పి రామరాజు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక ప్రేమ అలాగే ధీరజులిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా వేదవతి అయితే ఏం మాట్లాడకుండా తన కొడుకు సంతోషం కోసం, తన కొడుకు ప్రాణాల కోసం లోపలికైతే వెళ్తుంది. ఇక శ్రీవల్లి చేతిలో పాల గ్లాసును పెట్టి తనని అక్కడి నుంచి చందు గదిలోకి పంపిస్తుంది. ఇంకా నర్మద దగ్గరకు వచ్చి, ఇదిగో అమ్మాయి, నీకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, ఇక నర్మద, అత్తయ్య మీరు నాకు చెప్పడానికి ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది, కానీ నేను అర్థం చేసుకోగలను అని చెప్పి నర్మద బాధపడుతూ అక్కడి నుంచి ఇంకా ఎప్పట్లాగానే ప్రేమ దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రేమ అయితే నర్మదని చూసి బాధపడుతూ, అక్క అని అంటుంటే, ఏంటి బాధపడుతున్నావు? అంతా మన సంతోషం కోసమే అనుకోవాలి. చూడు, నువ్వు మరీ ఎక్కువగా బాధపడి నన్ను బాధ పెట్టకు అని చెప్పి నర్మద అయితే ప్రేమతో చెప్తుంది. ఇక శ్రీవల్లి పాల గ్లాస్తో లోపలికి వెళ్ళడంతో చందు శ్రీవల్లిని చూసి, ఎందుకు శ్రీవల్లి అట్లా చేసావు అని అడగడంతో, బావా ఏంటి లోపలికి రాగానే ప్రేమగా దగ్గరికి తీసుకుంటావనుకుంటే ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే, అది కాదు శ్రీవల్లి, ఈరోజు మన 2 జంటలకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు, కానీ నువ్వేమో అలా చేయకూడదని వాళ్ళు బాధపడేలా మాట్లాడావు. దీనివల్ల నర్మదా సాగర్ ఎంతగా బాధపడుతుంటారో అర్థం చేసుకో అని అంటుంటే, బా నేనేమన్నా ఇదంతా కావాలని చేశానా? ఇదంతా నేను వాళ్ళ మంచి కోసమే చేశాను. అయినా ఈరోజు మాకొద్దని నేను చెప్పాను కదా, కానీ మావయ్య గారే పెద్ద కొడుకు ముందు పెద్ద కొడుకే అన్నీ జరగాలని మీకు నాకు ఈ ఏర్పాట్లు చేశారు. అయినా నువ్వు ఇట్టా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అని అంటుంటే, ఇక చందు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా శ్రీవల్లి చేతిలోంచి గ్లాస్నైతే తీసుకుంటాడు. కానీ తన మొహంలో అస్సలు సంతోషం కనిపించదు. ఇక శ్రీవల్లి అయితే, బా ఏంటి బా, నీ భార్యని కావాలని నేనెన్నో కలలు కన్నాను, నీతో సంతోషంగా ఉండాలని ఎంతగానో ఆశపడ్డాను, కానీ సంతోషపడాల్సిన టైంలో నువ్విలా డల్గా కూర్చుంటే నాకేమాత్రం కూడా నచ్చలేదు. ఇప్పుడే వెళ్ళి అత్తయ్య మావయ్యతో చెప్పేస్తాను, మాకు ఈ ఏర్పాట్లేమీ వద్దు, ముందుగా పెళ్ళైన సాగర్కి నర్మదకే చెయ్యండి అని అంటుంటే, ఏమొద్దులే, నువ్వు చెప్పావు కదా నాన్నగారు కోరికని మనం ఎందుకు కదనాలి అని అంటుంటే, బా మీ నాన్నగారి కోరికని నువ్వు తీర్చాలి అంటే ముందు వాళ్ళ చేతిలో ఒక పాపనో బాబునో పెట్టాలి అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్తూ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఇంతలో చందు శ్రీవల్లిని చూసి, అవును మర్చిపోయాను, ఉదయం మీ అమ్మగారిని డబ్బుల గురించి అడగమన్నాను, అడిగావా అని చెప్పడంతో ఆ మాట విన్న శ్రీవల్లి కంగారు పడుతూ, ఏంటి బావా ఇప్పుడు కూడా నువ్వు ఈ మాటలతోనే టైం వేస్ట్ చేస్తున్నావు, నీకోసం నేను ఎన్నో ఆశలతో గదిలో అడుగు పెట్టాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చందుని ఆ విషయం నుంచి తప్పించి తనతో దగ్గరవుతుంది. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరవుతారు. ఉదయాన్నే శ్రీవల్లి అయితే ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ పక్కన పెరట్లో నుంచుని జరిగిందంతా చెప్తుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే, మంచి పని చేశావు, నువ్వే ఆ ఇంటికి మహారాణి అవ్వాలి, ఆ ఇద్దరికి జీవితంలో పిల్లలు పుట్టకూడదు, పిల్లలే కాదు వాళ్ళు ఆ ఇంట్లో ఉండకూడదు, అట్లా జరగాలి అంటే నువ్వు నేను చెప్పినవన్నీ చెయ్యాలి, అర్థమవుతుందా అని అంటుంటే, అమ్మా నువ్వు చెప్తేనే కదా ఆ నర్మదా సాగర్లా శోభనాన్ని సెడగొట్టాను, ఇప్పుడు కొత్తగా చెప్పాలా చెప్పు, ఇదిగో త్వరలోనే
పాపనో బాబునో తీసుకెళ్ళి మా మావయ్య గారి చేతిలో పెడతాను. తర్వాత పిల్లలు పుట్టని వాళ్ళు, అలాగే ఎందుకు పనికిరాని వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఆయన నోటితోనే చెప్పించి వాళ్ళని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ధీరజ్ కనిపిస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ని చూసి శ్రీవల్లి షాక్ అయిపోతుంది. అలాగే ప్రేమ కూడా ఎంటర్ అవుతుంది. శ్రీవల్లి, ప్రేమ అలాగే ధీరజ్ని చూసి కంగారు పడుతూ, ధీరజ్ మీరేంటి ఇక్కడ అని అంటుంటే, వదిన నువ్వు మా అన్నయ్య మీద ప్రేమతో ఈ ఇంటి కోడలవ్వాలి అని వచ్చావనుకున్నాను. కానీ నా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఇంట్లో అడుగు పెట్టావని ఈరోజే అర్థమైంది. చూడు, నువ్వు చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని ఇక నుంచి అందరితో సంతోషంగా ఉంటానని చెప్పకపోతే కనుక ఈ వీడియోని ఇప్పుడే తీసుకెళ్ళి ఇంట్లో అందరికీ చూపిస్తాను. నువ్వు మహాలక్ష్మివని, దేవతవని పొగుడుతున్న మా నాన్నగారితో నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటిచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అయితే శ్రీవల్లికి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇస్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.